దాకా ఏవేవో ప్రయోజనాలు చేశాను, అన్ని తిప్పికొట్టేశావు. నేనేం ప్లాన్ చేయకుండానే నీ మొగుడు వాడిన ఒక్క డైలాగ్ అడ్డం పెట్టుకుని ఇంటి మధ్యలో లక్ష్మణ రేఖలా ఈ అలేఖ్య రేఖని గీశాను. ఇంతటితో వదిలేతామనుకున్నా మీరు వదిలేలా లేరు కదా. మళ్ళీ మళ్ళీ ఏవో ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే శాశ్వతంగా మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ చేశాను. రేపటితో నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. పాపం భూమి, నీకిలా చేయటం బాధగానే ఉంది, కానీ ఏం చేయను? నాకు ఈ ఇంటి మీద ఆధిపత్యం కావాలి. నేననుకున్నది జరగాలి. ఇంట్లో వాళ్ళందరూ నా మాట వినాలి. అలా జరగాలి అంటే అడ్డుగా నువ్వుండకూడదు, నీ మొగుడు ఉండకూడదు. మీరిద్దరూ లేనప్పుడు పాపం మహాలక్ష్మి మాత్రం ఎందుకుంటుంది? మిమ్మల్ని పంపించేశానన్న ఉత్సాహంతో దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తానుగా. వస్తాను. రేపు నీ బ్యాడ్ మార్నింగ్తో కలుద్దాం. వాళ్ళ రూమ్ లో నుంచి ఎందుకు వస్తున్నావు? అడిగేది నిన్నే. వాళ్ళ గదిలో నుంచి ఎందుకు వస్తున్నావు? అసలు వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఇది మరీ బాగుంది వదిన. మాధు భూమి ఎంతైనా వేరుగా ఉంటున్నారు. పాపం భోజనం చేశారో లేదో అని అడుగుదామని వెళ్ళాను, కానీ అప్పటికే పడుకుని నిద్రపోతున్నారు. మళ్ళీ వాళ్ళని లేపడం ఎందుకని కామ్గా వచ్చేస్తున్నాను. నోటి కాడ అన్నం లాగే రకం నువ్వు. నువ్వెళ్ళి వాళ్ళ అన్నం తిన్నారో లేదో అని పలకరించావా? అది నేను నమ్మాలా? మా బావ నన్ను నమ్మాడు. మీకోసం కాకపోయినా నా బావ కోసమైనా నేను మారాలి. మంచిగా ఉండటం కూడా తప్పంటే ఎలా? మీరు ఇలా అపార్థం చేసుకుంటే నేనేం చేయలేను. ఇది వీళ్ళ గదిలోకి ఎందుకు వచ్చింది? అన్నం తిన్నారా లేదా అని అడగడానికి వచ్చిందన్న మాట మాత్రం అబద్ధం. మరి ఆ గదిలో తనకేం పని? అది వాళ్ళు నిద్రపోయేటప్పుడు.